హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? లాస్ట్ వ్లాగ్లో చాముండేశ్వరమ్మ టెంపుల్ ఇంకా సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం పెట్టాను కదా, అందరు చూసారని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత మేము ఇక్కడ మైసూర్ ప్యాలెస్కి వచ్చేసామండి. లాస్ట్ వ్లాగ్లో వాయిస్ ఇచ్చింది నేను కాదు కదా, మా ఆయన ఇచ్చాడు. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మా ఆయన ఇచ్చిన వాయిస్ వీడియో. ఇంకా నేనైతే ఈ సెకండ్ టైం అండి మైసూర్ ప్యాలెస్ చూడడము. అప్పుడు ఎప్పుడో 10th క్లాస్లో ఉన్నప్పుడు చూసాను ఇది. ఈ సెకండ్ టైం అయితే ఇంకా ఇలా మా ఆయనతో వచ్చాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చుట్టూ టెంపుల్స్ కూడా ఉన్నాయండి ప్యాలెస్ బయట. లోపలికి అలో లేదనుకుంటా, క్లోజ్ చేసి ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు అలా ఉన్నిందో లేకుంటే ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటారో నాకు తెలియదు. ఇక్కడైతే చిన్న చిన్న పార్కులు ఉన్నాయి లోపల. నైట్ టైం వస్తే చాలా బాగుంటుందంట. వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ ఉంటాయని చెప్తున్నారు. మేమైతే వెళ్ళింది మిట్ట మధ్యాహ్నం అండి. ఫుల్ ఎండ ఉన్నింది మేము వెళ్ళినప్పుడు అయితే. ఇంకా ఇక్కడ మా లక్కీని చూడండి, ఫోన్లో మాట్లాడుతున్నాడు. అది ఫోన్ కాదు, ఊరికి చెయ్యి పెట్టుకొని ఉన్నాడు చెవు దగ్గర. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఆఫీస్ వాళ్ళతో అంట. ఏమంటే మీటింగ్లో మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు. ఏం లేదు, వాళ్ళ నాన్న ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కదా మీటింగ్లలో ఆఫీస్ కాల్స్తో, అలా చెప్తున్నాడు అనమాట వాడు కూడా. ఇక్కడ బయట చెప్పుల స్టాండ్ సపరేట్గా ఉందండి. అక్కడ చెప్పుల స్టాండ్లో ఒక కవర్ ఇస్తారనమాట. ఆ కవర్లో మన చెప్పులు వేసి ఇస్తే అది ఒక స్లిప్ ఇస్తారు. మనం బయటకు వచ్చినప్పుడు ఆ స్లిప్ చూపిస్తే మన చెప్పులు మనకి ఇచ్చేస్తారు. దీనికి కొంత అమౌంట్ అనేది ఉంటుంది. ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వగానే ఒక రూమ్ లాగా ఉన్నిందండి. ఆ రూమ్లో అయితే షాపింగ్ అవన్నీ ఉన్నాయి. ఈ షాపింగ్లో షోకేస్లో బొమ్మలంట, చీరలు అవన్నీ ఉన్నాయి. నేను వీడియో తీస్తుంటే ఇంకా షాప్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి వీడియో తీయకూడదని చెప్పారు. నేను అందుకే అక్కడికి వీడియో స్టాప్ చేసేసాను. ఇంకా ఇక్కడ చూడండి చాముండేశ్వరమ్మ. లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా మేము వెళ్ళిన టెంపుల్, చాముండేశ్వరమ్మ టెంపుల్. ఇక్కడ ఉంది అమ్మవారు అయితే, కానీ ఇక్కడ లైటింగ్ వల్ల అమ్మవారు అయితే కనిపించడం లేదండి వీడియోలో. మేమైతే ముందు అనుకున్నామండి, మేము వెళ్ళిన థర్స్డే కదా, అంత జనాలు ఎవరు ఉండరులే లోపల అనుకున్నాము. కానీ థర్స్డే అయినా కూడా లోపల అయితే చాలా మందే ఉన్నారు. ఇంకా ఈ అద్దాలలో అయితే ఏదో ప్యాలెస్ సంబంధించినటువంటి పెట్టున్నారండి, ఒక మ్యూజియం లాగా పెట్టారు. ఇక్కడ చూస్తున్నారా ఫ్యాన్లు అక్కడక్కడ పెట్టారనమాట. ఈ ఫ్యాన్లు చూస్తే మాకు ఏదో ఆనందం లాగా అయిపోయింది. ఏమంటే కొంచెం మధ్యాహ్నం కదండి, ఫుల్ వేడి ఉన్నింది, చెమటలు వస్తున్నాయి అనమాట మాకైతే. ఇంకా ఈ ఫ్యాన్ దగ్గర నిల్చో ఉన్నాం మేము. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ మొక్కము ఇంకా దంతాలు మాత్రమే ఉన్నాయి. అది చూసేదానికి నిజమైన ఎలిఫెంట్ దంతాలు లాగానే ఉన్నాయి కదా మొక్కం అదంతా. కానీ నిజమైన ఎలిఫెంట్ ఎందుకుంటారు చెప్పండి? అప్పట్లో అలా పెట్టుకునే వాళ్ళేమో ప్యాలెస్లలో రాజులంతా ఎలిఫెంట్ బొమ్మలు అలా పెట్టుకుని సెట్ చేసుకునే వాళ్ళేమో. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద రూమ్ ఉంటుందండి, ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది. ఈ హాల్లో అయితే పెద్ద పెద్ద స్తంభాలు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసి ఇంకా మా ఆయన జోక్ చేస్తున్నాడు అనమాట. ఏమంటే ఇది చంద్రముఖి సినిమాలో రాజు చంద్రముఖితో డ్యాన్స్ చేపించి చంద్రముఖిని చంపేస్తారు కదా, అదే ఈ రూమ్ అని చెప్తున్నాడు. మా ఆయన జోక్ చేస్తున్నాడులేండి. ఇంకా ఇక్కడైతే ఆ లోపలికి పోయేంత ఎంట్రీ లేదండి. ఏమంటే ఇక్కడ ఒక టేప్ లాగా పెట్టేశారు. ఆ టేప్ దాటి వెళ్ళకూడదు అనమాట. ఓన్లీ ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఆడ ఉంటారు కదా లోపల, అక్కడ అంతా వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మిగతా వాళ్ళకైతే ఇక్కడ వచ్చే చూసి వెళ్ళే వాళ్ళకైతే ఎంట్రీ లేదు ఇక్కడ. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక రూమ్లో ఇలా ఫోటోలన్నీ పెట్టున్నారండి. ఆ ఫోటోలు అయితే అప్పట్లో రాజులవి, రాణులవి, వాళ్ళ వారసులు, పిల్లలు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరి ఫోటోలు ఇక్కడ పెట్టి ఉన్నారు. ఈ ప్యాలెస్ని చూడడానికి ఎక్కువగా ఫారెన్ వాళ్ళు వస్తూ ఉంటారంట అండి. ఇక్కడ చూస్తున్నారా ఈ ఫోటోలన్నీ, ఈ ఫోటోలంతా పెయింటింగ్ చేసి పెట్టారనమాట. అప్పట్లో రాజులు, రాణులు ఎలా ఉన్నారో ఇక్కడ అన్ని పెయింటింగ్ చేసి పెట్టారు. ఈ ఫోటోలో ఉండే వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా, ఇంకా వాళ్ళ ప్యాలెస్లో వస్తువులన్నీ ఉంటాయి కదా, వాళ్ళు వాడిన వస్తువులు గురించి తెలుసుకోవాలన్నా మనకు ఒక గైడ్ని పెట్టుకోవచ్చు అండి. ఆ గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మేమైతే ఎవరు గైడ్ని పెట్టుకోలేదు. ఇక్కడ ఫారెన్ నుంచి వచ్చారు కదా, వాళ్ళైతే ఒక గైడ్ని పెట్టుకొని ఉన్నారు. మేమైతే వాళ్ళని ఫాలో అవుతున్నామండి. వాళ్ళు ఏం చెప్తున్నారో వింటూ ఉన్నాము.
ఇక్కడైతే ఇంకా కొన్ని ఫోటోలు కూడా పెట్టున్నారండి గోడల మీద. అప్పట్లో రాజులు రాణులు ఎలా వచ్చేవాళ్ళు గుర్రాల మీద ఏనుగుల మీద అని ఇవన్నీ పెట్టి ఉన్నారు. కానీ బాగా చూపించారండి ఈ ఫోటోలలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అదంతా ఇక్కడ చూపించారు బాగా. ఇక్కడ ఇదంతా అప్పట్లో రాజులు కూర్చున్న కుర్చీలు రాణులు చూసుకున్న అద్దాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇందాక మా ఆయన పైన సీలింగ్ చూపించాడు కదా అదంతా చెక్కతో చేశారంట. అక్కడ ఉన్న డోర్లు అవన్నీ మాకు చెక్కతో వేసారంటే ఇంకా చెదలు పడతావన్నీ చెప్తూ ఉంటారు కదా, కానీ ఇక్కడ అది ఏం లేదండి. చాలా నీట్గా ఉన్నాయి, అసలు చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నట్టున్నాయి ఇవన్నీ. ఇక్కడ రథం చూస్తున్నారా, ఇది మొత్తం గోల్డ్ అంట అండి. ఈ రథంలోనే చాముండేశ్వరమ్మని లోపల కూర్చోపెట్టి ఏనుగు పైన ఊరేగిస్తారంట. దసరా టైంలో ఫుల్ ఉత్సవాలు జరుగుతాయండి ఇక్కడ. ఇక్కడ చూడండి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ ఎక్కి మళ్ళీ ఇంకో ఫ్లోర్ ఎక్కాలి. ఇక్కడైతే ఇంకా అడుగడుగున అద్దాలు ఉన్నాయి. నేనైతే అద్దాలు చూసినప్పుడల్లా వీడియో తీసుకుంటున్నాను, అదే చెప్తున్నాను మా ఆయనతో. ఇక్కడ కూడా వీడియో తీనని చెప్తున్నాను, ఫోటో తీవి అద్దంలో ఉంచని చెప్తే మా ఆయన నేను దాక్కోనంట నేను ఒకటి అద్దంలో కనపడి జాలే నేను వీడియో తీస్తా అని చెప్తున్నాడు.
ఇక్కడ పైన చూస్తున్నారా, పైన కర్టన్లన్నీ వేసి పెట్టారు కదా, ఆ కర్టన్లు వెనకాల మహారాణులు కూర్చుంటారంట. అంటే ఏదైనా సభలు పెళ్ళిళ్ళు ఏమైనా జరిగినాయంటే వాళ్ళు బయటకు అంత కనపడరు కదండి, వాళ్ళు కనపడకుండా అలా కూర్చొని ఉంటారంట అక్కడ. ఇక్కడ చూడండి ఎంత జనం ఉన్నారో. మేము వెళ్ళిన థర్స్డే అయినా కూడా ఇంత జనం ఉన్నారు. ఒకవేళ సండే వెళ్ళింటే అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండేది కాదేమో, అంతమంది ఉండేవాళ్ళేమో. అదే ఇందాక చెప్పాడు కదా మా ఆయన కూడా, మన థర్స్డే వచ్చినా కూడా ఇంత జనం ఉన్నారని. గుమ్మాలు చూపాలి నాకు ఒకటి. బాగా తెచ్చుకున్నాను లక్కీతో ఫోటో. దసరా అప్పుడు చేసేవి ఎలిఫెంట్స్కి. ఎలిఫెంట్స్కి చైను బెల్ట్ అన్నీ. ఇంకా ప్యాలెస్ లోపల అంతా చూసేసి ఇంకా బయటకు వచ్చేసామండి. ఇంకా బయటకు వస్తూనే ఫుల్ ఎండలు ఉన్నాయి కదా, ఎండలు ఉన్నాయని చెప్పాను కదా ఇందాక. ఇంకా బయటకు వస్తూనే ఫుల్ కాలు కాలిపోయాయండి, మాకైతే ఫుల్ మండిపోయాయి. చెప్పులు తీసుకునే లోపు కాలు కాలిపోయాయి, అంత ఎండలు ఉన్నాయి అసలు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తూనే ఆడ ఐస్ క్రీమ్స్ కనిపించాయి మా లక్కీకి. ఫస్ట్ అయితే అలాంటివి కనిపిస్తూనే ఉంటాయి మా లక్కీకి అయితే. ఆడ ఐస్ క్రీమ్ తీసుకున్నాం, తలా ఒక ఫ్లేవర్ తీసుకున్నాము. మా ఆయన అయితే చాకోబారు, మా లక్కీ అయితే కోన్ ఐస్ క్రీమ్. నాకు మ్యాంగో, ఆరెంజ్ ఇలా ఫ్లేవర్స్ నచ్చుతాయి అన్నమాట, అలాంటివి తీసుకున్నాను నేనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. నేను తీసుకున్నాక మా లక్కీ చూసి, మా లక్కీకి అయితే అదే కావాలంట, నేను తీసుకున్న ఐస్ క్రీమే కావాలంట. అదే జరుగుతుంది, నాకు మా లక్కీకి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నాకు నచ్చిన ఫ్లేవర్ నేను తీసుకున్నా, అది వద్దంట మా లక్కీకి, నేను తీసుకున్న ఐస్ క్రీమే కావాలని చెప్తున్నాడు. ఇంకా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినాక టైం వచ్చేసి 3:30 అయిపోయిందండి. అప్పటికే మాకు ఇంకా మా ఆటో అన్న వెయిట్ చేస్తూ ఉన్నాడు మా కోసము. ఇక్కడ మా లక్కీని చూడండి, మూతికి అంత ఊసుకొని తింటున్నాడు ఐస్ క్రీమ్ని. ఇది వచ్చేసి ప్యాలెస్కి బయటనే ఉంటుందండి వాటర్ ఫౌంటైన్. మేము ఎంటర్ అయ్యేటప్పుడు
అప్పుడు వీడియో తీసుకోలేదు, ఇప్పుడు తీస్తున్నాను వీడియో అయితే. ఇంకా మా లక్కీకి అలాంటివి చూస్తే కొంచెం హ్యాపీనెస్ అనమాట. అవి చూస్తూ ఉన్నాడు వెళ్ళి. ప్యాలెస్ నుంచి బయటకు వస్తూనే ఇలా కొండ ఉసిరికాయలు కనిపించాయండి. ఇంకా నేను వెంటనే వెళ్ళి తీసుకున్నాను. అందులో ఉప్పు కారం అన్ని వేసి ఇచ్చారు, భలే ఉన్నాయి టేస్ట్ అయితే. మీ ఏరియాలో దీన్ని ఏమంటారు కామెంట్ చేయండి. మేమైతే ఇవి కొండ ఉసిరికాయలు అని అంటాము. ఇంకా మా లక్కీ అయితే అదేమంటారు బొంబాయి మీట తీసుకున్నాడు. ఆ బొంబాయి మీట తీసుకున్నాడనే కానీ ఏం తినలేదండి అసలు. నా కోసమే తీసుకున్నా అని చెప్తున్నాడు. తినలేదు అసలు కొంచెం కూడా. ఇంకా ప్యాలెస్ నుంచి మేము డైరెక్ట్గా నింజన్ గుడికి వెళ్తున్నామంటే నింజన్ గుడిలో శివుని గుడి ఉందన్నమాట. శివుని గుడి అంటే శ్రీకంఠేశ్వర స్వామి టెంపుల్ అక్కడ. అసలు మేమైతే కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదండి. మార్నింగ్ 9:30కి ఏమో స్టార్ట్ అయిపోయాము టిఫిన్ తినేసి. ఇంకా అంతే, ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము, అన్ని ప్లేసెస్ తిరుగుతూనే ఉన్నాము. అసలు కాసేపు కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు. అక్కడ అదేంటి మ్యూజియం చూసాము, తర్వాత అమ్మవారి టెంపుల్, తర్వాత మ్యూజియం అని, తర్వాత అదే ప్యాలెస్ అని అన్ని చూసుకుంటూనే ఉన్నాం కదా. ఇంకా ఈ తర్వాత ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాము. మా లక్కీ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాడండి. ఇంకా ఆటోలో నిద్రపోయాడు కాసేపు అప్పుడైతే. ఇక్కడ చూడండి, ఇంకా టెంపుల్ వస్తూనే మా లక్కీని లేపేసామా. ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకుంటే ఇంకా భుజం మీద పడుకొనే ఉన్నాడు. పాపం అలసిపోయాడండి, పొద్దున్న లేచాడు కదా, ఫుల్ తిరిగి అలసిపోయాడు. ఇంకా అలానే పడుకొనే ఉన్నాడు. ఇంకా ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా లోపలికి వెళ్తూనే ఇక్కడ చూడండి చిన్న దూడపిల్ల ఉండింది. ఆడ దూడపిల్ల దగ్గర గడ్డి ఉందన్నమాట, కొంచెం దూరం ఉండింది. అది అందుకోలేకుంటే ఇంకా లక్కీ మా ఆయన హెల్ప్ చేస్తున్నారు దానికి నోట్లో తినిపిస్తున్నారనమాట. ఇంకా గుడి దగ్గర పూలు అమ్మే వాళ్ళందరూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు వచ్చారనమాట మా దగ్గరికి. పూలు తీసుకోండి సార్, పూలు తీసుకోండి మేడం అని చెప్తున్నారు. ఇంకా మేమైతే వద్దని చెప్పాము ముందు. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే మీరు తీసుకొని డైరెక్ట్ దేవుడికి వేస్తారు, దేవుని దగ్గర ఇచ్చారంటే పూజారికి ఇస్తే అని చెప్పారు. మేము అది ఎన్ని అనుకోలేదు కానీ తీసుకున్నామేమో, కానీ డైరెక్ట్ దేవుడికే వేశారండి. మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదేనండి శ్రీకంఠేశ్వర స్వామి టెంపుల్. చాలా పాతకాలం నాటి గుడి అండి. కొంచెం లోపలికి ఎంటర్ అవ్వగానే ఏదో గంధం వాసన వస్తుంది. ఇక్కడ ఒకటే కాదు, మైసూర్లో ఇక్కడ కొన్ని గుళ్ళు చూసాం కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గంధం స్మెల్ వస్తుంది ఇక్కడ. ఈ గుడి దగ్గర అయితే కోతులు ఎక్కువ ఉన్నాయండి. గుడి దగ్గరే కాదు లోపల కూడా ఎక్కువే ఉన్నాయి. నేను దాన్ని చూసి భయపడుతుంటే మా ఆయన అదే చెప్తున్నాడు, అదే నేను చూసి భయపడాలి కానీ నువ్వే దాన్ని చూసి భయపడుతున్నావే అంటున్నాడు. ఇంకా దీనికైతే ఎంట్రీ టికెట్ అంటూ ఏం లేవండి, దర్శన టికెట్ అవన్నీ ఏం లేవు, మొత్తం ఫ్రీ దర్శనం ఇక్కడ.
అయితే గోపురం బాగా నచ్చిందంట అండి, అందుకే మరీ వీడియో తీస్తున్నాడు. ఏమంటే ఆ గోపురం చూసేదానికి మొత్తం గంధంతో వేసినట్టుంది కదా, కానీ అది గంధంతో చేయలేదంట, అది పెయింటింగ్ అలా వేశారు, గంధం కలర్ వేశారు. కానీ చూసేదానికి మాత్రం గంధంతో వేసినట్టే ఉందండి మొత్తం గోపురం అంతా. అది ఇంకా లోపల దర్శనం చేసుకున్నాక ఇలా బయటకు వస్తూనే ఇంకా పక్కన ఒక నంది విగ్రహం కూడా ఉన్నిందండి, పెద్దగా ఉన్నది నంది విగ్రహం. అయితే అక్కడ పూజలు చేస్తున్నారు నంది విగ్రహానికి. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ చూడండి, ఇలా బయటకు వస్తూనే ఇలా ఏందో బొగ్గులు పెట్టి సాంబ్రాన్ని వేస్తున్నారు అందరూ. మాకేమో అనిపించింది, అడుగుదాం అనిపించింది. ఎందుకని అడిగినామా, వాళ్ళు చెప్పారు ఇక్కడ సాంబ్రాన్ని కొంచెం డబ్బులు ఇవ్వాలన్నమాట వాళ్ళకు, 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ డబ్బులు ఇస్తే కొంచెం సాంబ్రాన్ని ఇచ్చినప్పుడు మనం దాంట్లో వేస్తే ఓం నమ శివాయ అని సాంబ్రాన్ని వేసి ఏదైనా కోరిక కోరుకుని నెరవేరుతుందని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఇంకా మా లక్కీ అయితే ఒకసారి వేసినాక సరిపోలేదండి, ఇంకా వాడికి ఏదో ఒక ఆటలాగా ఉంది, మళ్ళీ ఇంకా ఇప్పించుకొని వేస్తున్నాడు. వాళ్ళని అడిగి మరి ఇప్పించుకుంటున్నాడు. ఇంకా గుడికి కొంచెం దూరంలో ఇలా శివుడి విగ్రహం ఉన్నిందండి, పెద్ద విగ్రహం ఉన్నింది. అక్కడ లోపలికైతే అలో లేదనుకోండి, కానీ కొంచెం చూద్దామని వెళ్తున్నాం అనమాట బయట నుంచే. అలా వెళ్తుంటే అలా మైక్లో చెప్తున్నారు దొంగలు ఉన్న జాగ్రత్త అని చెప్తున్నారు. ఇంకా నేను తల్లో పూలు పెట్టుకున్నాను, ఇందాక గమనించారా? ఆ పూలు అయితే నేను కొన్న పూలు అయితే కాదండి, నేను దేవుడికి పూలు ఇచ్చేసాము. అక్కడైతే మేము కొంచెం బయటకు వస్తూనే అక్కడ వేరే చోట శివుని దగ్గరే అనమాట, అక్కడ పూలు ఇచ్చారు, చాలానే ఇచ్చారు పూలు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ శివుడు దగ్గర ఇవ్వలేదండి పూలు, అక్కడ పక్కన అమ్మవారి గుడి ఉండింది, అమ్మవారి గుడిలో ఇచ్చారు నాకు పూలు. అదే చెప్పాను మా ఆయనతో అప్పుడు నేను, ఏమంటే నాకు శివుడు చూడు పూలు ఇవ్వలేదు, అమ్మవారు ఇచ్చిందని చెప్పాను మా ఆయనతో. ఇంకా శివుడి విగ్రహం నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇలా ఒక పెద్ద కోనేరు ఉండిందండి, చాలా పెద్ద కోనేరే ఉండింది. లోపల అందరూ స్నానాలు చేస్తున్నారు, కొంతమంది కాలు కడుక్కుంటున్నారు, కొంతమంది మొఖాలు కడుక్కుంటున్నారు, చాలా పెద్ద కోనేరే ఉండింది. మా లక్కీ కూడా చాలా హ్యాపీ అనమాట, అలా కోనేరు చూస్తే మునగాలని చెప్తాడు లోపలికి వెళ్ళి. కానీ అప్పటికి లేట్ అయిపోయిందండి, పాపం మా ఆటో అన్న నా కోసం వెయిట్ చేస్తున్నాడు, అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అదొకటి ఊరికి అలా చూసుకొని అలా నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది, 6 ఏమో అయిపోయింది టైం అయితే. ఇంకా మా ఆయనకేమో కాఫీ కావాలంటున్నాడు. అక్కడైతే ఒకటి ఏదో ఉడిపి హోటల్ ఉండిందండి అక్కడ ఆ ఊర్లోనే, అక్కడ కాఫీ తాగుదామని ఆగాము, కానీ అక్కడ వాళ్ళు కాఫీ ఇచ్చేదానికి చాలా లేట్ చేశారు. అక్కడ మేము ఇడ్లీ ఏమో తీసుకున్నాడు మా ఆయన, ఇంకా మా లక్కీ అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాడు, ఇంకా చాక్లెట్ ఏమో ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. అక్కడేమో మా లక్కీ తిన్నాడు. ఇంకా మా ఆయన కాఫీ లేట్ అయిపోయింది, అక్కడి నుంచి వేరే చోటికి స్టార్ట్ అయిపోయాము. మా ఆటో అన్న చెప్పాడు వేరే చోట కాఫీ చాలా బాగుంటుంది, అక్కడ తాగండి సరే అని చెప్పాడు. ఇంకా మా లక్కీ అయితే అప్పటికే ఆటోలో నిద్రపోయాడండి. ఇంకా మేము ఒక చోట కాఫీ కోసం ఒక చోట ఆపాము, అక్కడైతే కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయాము అనుకోండి, ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా మేము రూమ్ దగ్గరికి వచ్చేసరికి నైట్ 7 అయిపోయిందండి. ఇంకా మా ఆటో అన్న అయితే నా యూట్యూబ్ ఛానల్ ఒక లింక్ అడుగుతున్నాడు, మీది ఏ ఛానల్ మేడం అని అడుగుతున్నాడు. నేనైతే ఆ లింక్ షేర్ చేస్తున్నాను అన్నతో. ఆటో అన్న మాకైతే బాగా క్లోజ్ అయిపోయాడు అండి ఒక 2 రోజులకే. నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి, మేము వేరే రూమ్ తీసుకున్నాము, కొంచెం ఆ రూమ్ బాగాలేదని చెప్పాను. అదేనండి ఈ రూమ్ అయితే చాలా పెద్ద రూమ్ అండి, కొంచెం దానికంటే ఈ రూమ్ అయితే చాలా బాగుండింది. మళ్ళీ మీకు షేర్ చేస్తాను, ఈ రూమ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో. బాయ్ అండి, ఇంకో వీడియోతో కలుద్దాం.